ఈ కష్టాలు బాబోయ్ వెళ్ళిందారనైతే లేదు బ్రో. పెద్ద పెద్ద సాలిడ్ గూడ్లు, పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయి. అసలే అమావాస్య ఈరోజు. ఇది మాత్రం మామూలుగా లేదు, రాళ్ళు అయితే జారిపోతున్నాయి. దీన్ని చూసుకుంటూనే పైకి ఎక్కాలంట. సైడ్ చూసారు ఎలా ఉంది? వావ్, లోపల ఉన్న రాళ్ళు మార్నింగ్ ఫ్రమ్ కొండపల్లి వచ్చాను నేనైతే. నైట్ ఫుల్ వర్షం పడింది. పోయిన వీడియోలో చెప్పాను కదా వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, దాన్ని మిస్ చేసుకుంటున్నాం అని చెప్పి టైం కోసం వెయిట్ చేశాను అనమాట. నైట్ ఫుల్ వర్షం పడింది. ఈరోజు అయితే 21 అనమాట డేట్, సెప్టెంబర్ 21 సండే వచ్చింది. వాటర్ ఫాల్స్ కోసం వచ్చాను. నా ముందే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా రాలా. కింద పోలీసులు చెకింగ్ అయింది, లైసెన్స్ కానీ హెల్మెట్ కానీ అన్నీ చూశారు. ఇక్కడే పక్క స్టార్టింగ్లో ఒకటి ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొందుకు ఉంటాయి. అసలు ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఏంటో చూద్దాం ముందుకెళ్ళి. ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావాలి, కానీ లైసెన్స్ కానీ బండి పేపర్లు కానీ అన్నీ అయితే చెక్ చేస్తున్నారు. బండి మాత్రం ఎక్కడ ఆపుద్దని చెప్తున్నారు. మళ్ళీ ఎవరైనా వస్తారేమోనని సైలెంట్గా పక్కన పెట్టేసాం మేము ఇద్దరం అయితే బైక్. మొన్న మారేడుమల్లి ట్రిప్ అయిపోయిన తర్వాత అందరూ అడిగారు, బ్రో అంత దూరం అయితే మేము వెళ్ళగలేము, చాలా దూరం అయిపోతుంది కదా, కుదరదు, దగ్గర లేదని ఉండి చెప్పండి బ్రో, చేయండి బ్రో అన్నారు. సరే అని చెప్పి ఇంకా మన విజయవాడలోనే మన కొండపల్లి దగ్గర వాటర్ ఫాల్స్ ఉంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దాన్ని కావాలని కవర్ చేయలేదు, అప్పుడు అంత వర్షం లేదు, నైట్ ఫుల్గా పడింది. రోడ్డు మీద నుంచి వాటర్ కనపడుతుంది నాకైతే. అందుకని చెప్పేసి ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళకి చూపిద్దామని చెప్పి నేను ఈ ఒక్క చిన్న వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒక 10 మినిట్స్ ఉంటుంది అబ్బా వీడియో, అంతకు మించి ఏముండదు. ఇదంతా రోడ్డు మ్యాక్సిమం ఇలా అనమాట. కొండపల్లి రోడ్డు ఉంది కదా ఇలా. మరి ఇది నాకు సెకండ్ రన్నింగ్లో అయితే ఉన్నట్టుంది, పైకి వెళ్ళిన తర్వాత చూద్దాము. ఇదంతా మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. బైక్ మాత్రం పెట్టుకోవాలనుకుంటే మాత్రం సైడ్ ఎక్కడైనా చెట్టులో పెట్టేసుకోవడం మంచిది అనమాట. మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు, ఎక్కడ ఆగడానికి అయితే లేదు. జారి పడుతున్నారు వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఆగమాగం చేసేస్తున్నారని చెప్పాడు ఆయన. ఒక 5 నిమిషాలు క్లాస్ తీసుకొని మమ్మల్ని అయితే పంపించాడు. మన దగ్గర అయితే ప్రాపర్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, బండి పేపర్లు కానీ, సీ బుక్, అలానే ఆర్సీ, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. వితౌట్ హెల్మెట్ ఒకటి లేదు అంతే. హెల్మెట్ గురించి అడగట్లేదు, వచ్చేవాళ్ళు మాత్రం చూసుకోండి. నేను పోయిన వీడియోలో కూడా అదే చెప్పాను మీకు, బాగా అక్కడ చెక్ చేస్తున్నారు కొండపల్లికి వచ్చేదాళ్ళు 2-3 చోట్ల అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి చూద్దాం. ఇంకా 2 హిడెన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇదైతే అందరికి కంటికి కనపడుతుంది. కంటికి కనపడకుండా లోపలికి 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళడానికి కూడా ఒక 2 ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఎండ అయితే బాగా పడుతుంది, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఇది మాత్రం మామూలుగా లేదు, రాళ్ళు అయితే జారిపోతున్నాయి. దీన్ని చూసుకుంటూనే పైకి ఎక్కాలంట. సైడ్ అన్నోళ్ళు అయితే చెప్తున్నారు సైడ్కి వెళ్ళిపోండి అమ్మ, ఇంకా పైన ఉందో కూడా అట్లయిందని చెప్పారు. దాని గురించి రప్పలు రాళ్ళు ఎక్కుంటే వెళ్ళాలి. అదే జాగ్రత్తని చూడదు, కొట్టుకోవడం కాదు, పైన నాచుంది కదా, మొత్తం నాచుంది. వాటర్ చూసారు ఎలా అవుతుందో బాబాయ్. మ్యాన్ మధ్య వెళ్ళి అలాంటిదే మరి ఇది. వావ్, ఇంకా పైకి వెళ్ళే కొందుకు వాటర్ ఫ్లో అయితే పెరుగుతుంది అబ్బా, వెళ్ళే కొందుకు వాటర్ ఫ్లో పెరుగుతుంది చూసారా. సపరేట్ ఇదొక పాయ అదొక పాయ, 2 పాయకి వెళ్ళిపోతుంది వాటర్. అమ్మా ఓకే, ఇక్కడ అందరూ స్నానం చేసేది ఇక్కడే. ఆ పైనుంచి పడుతుంది వాటర్ అయితే చూసారా. దీంట్లో మొక్కలు మొలలు అన్నీ మొలిసి ఇలా తయారైందనమాట ఇది, లేదంటే ఇంకా బాగుండేది. వాటర్ అయితే కొంచెం ఎల్లో కలర్లో లైట్గా మట్టి కలర్ లాగా ఉన్నాయి. దీంట్లో దిగచ్చు. సరే వాళ్ళని అడిగేది ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకేముందో చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. ఇది మేము వచ్చిన రూట్, దాన్ని పట్టుకొని అలా పైకి ఎక్కుకుంటూ వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. ఏదో ఒక వాటర్ ఫాల్స్ అయితే సౌండ్ వినపడుతుంది. కొంచెం ముందుకు వచ్చాం కదా, ఇక్కడ బైక్ పార్క్ చేశాను, నా బైక్ అక్కడ జస్ట్ ఒక 4th టర్నింగ్ అనుకుంటా అంతే. అది కొండ చూసుకోండి, బైక్లు పార్క్ చేసి ఉంటాయి. అక్కడ లైట్ ఉంది, చింత చెట్టు, దాని నుంచి లోపలికి వెళ్ళాలి. సౌండ్ అయితే వస్తుంది, దాన్ని పట్టుకుని వెళ్ళిపోవడమే. ఓకే లెట్స్ గో. మరి ఎక్కువ దూరం ఉంటుందో తక్కువ దూరం ఉంటుందో తెలియదు. బైకులు కూడా వెళ్ళి తీసుకొచ్చారు, లోపల పెట్టారు చూసాను, 2 బైకులు లోపల పెట్టారు.
బైక్ లోపలికి కూడా వచ్చినాయి. ఇలా చూసుకుంటే వెళ్ళిపోవడమే. ప్రజెంట్ అయితే వర్షం పడింది, బాగా ఫుల్గా పడింది అనుకున్నప్పుడు వస్తే కనుక వర్త్ నాకు నేను అడిగితే కనుక. లేదనుకుంటే ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అయిపోద్ది. మేమైతే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నాం. ఇక్కడైతే 2-3 రూట్లు ఉన్నాయి. మరి ఏ రూటు ఎలా అని చూసుకోవాలా వెళ్ళేటప్పుడు. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక లెఫ్ట్ ఉంది. నేను ఆ లెఫ్ట్లో తిరుగుతున్నాను. ఇది కరెక్ట్ రూటా కాదా అని అయితే మాకు తెలియదు. సౌండ్ ఇంటా వెళ్తున్నాము, కానీ కొంచెం వెళ్ళినట్టు అడుగు జాడల్లాగా కనబడుతున్నాయి కింద మట్టి మీద. సౌండ్ అయితే బాగా వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళే కొద్దికి కొంచెం కొంచెం అలా వెళ్ళాల్సింది ఈ కొండల్లో. సౌండ్ ఇంకా దగ్గరగా బాగా వినపడుతుంది అనమాట. కొంచెం ముందుకు వస్తే ఇలా వచ్చింది కొంచెం ఓపెన్గా. ఇక్కడ వండుకోవచ్చు, తెచ్చుకో. కొంతమంది పార్టీ చేసుకున్న కూడా ఉంటారు, అందుకని ఇవన్నీ పొయ్యిలు ఇవన్నీ. ఓకే, సౌండ్ మాత్రం బేపచ్చంగా వస్తుంది. ముందు చూద్దాం మరి ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఇది. ఓకే 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 ఓకే, ఇది చిన్నది, ఇది నార్మల్ది. ఇది చిన్నది అంటే నేను చూసింది ఇది కాదనుకుంటా. మరి ఇలా వెళ్తున్నది ఆ పైనుంచి కొండ కింద నుంచి పడుతుంది. అది స్టార్టింగ్లో చూసినప్పుడు కనపడుతుంది. చూసారు ఎలా ఉందో? అసలైంది అయితే ఇది కాదు. అండ్ ఇక్కడ కూడా దిగొచ్చు. మనం ఇలా దిగి వెళ్ళిపోతే కనుక డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. కొండ పైనుంచి దిగుతుంది ఇది. మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్లో కనపడుతుంది. ఇదైతే కొండ పైనుంచి దిగుతుంది ఇలా కిందకి డౌన్లోకి. చూసారా వాటర్ ఎలా ఉన్నాయో? చాలా కూల్గా ఉన్నాయి అనమాట. ఎక్కడో నాలాగా మారేడుమల్లి, అరకులు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన విజయవాడలో కూడా ఉంది దగ్గరలో. ఇది చాలా చిన్నదే, ఇంకా ఉంది అసలైంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది కాకుండా ఒక కొండలాగా ఉండి దాంట్లో పడతాయి అనమాట వాటర్, అంటే ఒక పెద్ద హోల్ లాగా. ప్రజెంట్ అయితే దీన్ని ఒకదాన్ని స్పాట్ చేసాము. ఎవరైనా కనపడితే వాళ్ళతో రూట్ అడుగుదాం. మరి జనాలు అయితే ఎవరు కనపడట్లేదు. దీన్ని చూసుకుంటే ఇంకా పైకి వెళ్దాం. ఓకేనా? పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకెలా ఉంటుంది. ఇది మాత్రం మామూలుగా లేదు, రాళ్ళు అయితే జారిపోతున్నాయి. దీన్ని చూసుకుంటూనే పైకి ఎక్కాలంట. స్ట్రైట్ అన్నోళ్ళు అయితే చెప్తున్నారు స్ట్రైట్కి వెళ్ళిపోండి అమ్మ, ఇంకా పైన ఉందో కూడా అట్లయిందని చెప్పారు. దాని గురించి రప్పలు రాళ్ళు ఎక్కుంటే వెళ్ళాలి. అదే జాగ్రత్తని చూడదు, కొట్టుకోవడం కాదు. పైన నాచుంది కదా, మొత్తం నాచుంది. వాటర్ చూసారు ఎలా అవుతుందో బాబాయ్. మ్యాన్ మధ్య వెళ్ళి అలాంటిదే మరి ఇది. వావ్, ఇంకా పైకి వెళ్ళే కొందుకు వాటర్ ఫ్లో అయితే పెరుగుతుంది. అబ్బా, వెళ్ళే కొందుకు వాటర్ ఫ్లో పెరుగుతుంది. చూసారా? సపరేట్ ఇదొక పాయ అదొక పాయ, 2 పాయకి వెళ్ళిపోతుంది వాటర్. సరే, వాళ్ళని అడిగేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకేముందో చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. ఇది మేము వచ్చిన రూట్. దాన్ని పట్టుకొని అలా పైకి ఎక్కుంటూ వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. కొడుతుంది. ప్రెజెంట్ అయితే ఒకటి అయిపోయింది, ఒకదాన్ని చూసాం. ఒక గడ్డ ముగిసింది అనమాట. రెండో గడ్డానికై అలా దాన్ని దాటుకొని చెట్టుల్లో పుట్టల్లో నుంచి వెళ్తున్నాం అనమాట పైకి. బాప్రే, చాలా బాగుంది దారి. చుట్టూ ఇబ్రహీపట్నమే మొత్తం. ఇంకా ఎక్కడో ఒకటి ఉంది, మరి అది ఎక్కడుందో తెలియట్లేదు. కానీ ఎవరైనా కనిపిస్తే అడుగుదాం. కొండ ఎక్కుతా ఇంత దూరం వచ్చేసాం అనమాట. మెయిన్ సౌండ్ వస్తూ ఉంది, సౌండ్ కింద వస్తుంది, నేను పైనుంచి వెళ్తా ఉన్నా. చూసారు ఎలా ఉంది? వావ్, లోపల ఉన్న రాళ్ళు కూడా కనపడుతుంది. ఇదైతే దారి ఇలా ఉంది పైకి. ఇదిగోండి పైకి ఇలా దారి ఉంది, ఇలా మనం పైకి వెళ్ళిపోవచ్చు. అలాంటి చోట్ల కంటే ఇలాంటి బెటర్ అని అడిగితే. ఇక్కడ స్నానం చేయొచ్చు, కూర్చోవచ్చు, దొల్లొచ్చు, పడుకోవచ్చు, గెంతొచ్చి, అరవచ్చు. అసలు అడిగి కూడా ఎవరు ఉండడు. బాగుంది. ఎవరిని ఇంకో ఆగ్రా వీడు భయపెడుతున్నాడు నన్ను. వీడెవడో ఇక్కడ గాజులు వేసాడు, ఇక్కడ ఏంటి జాకెట్లు ఉన్నాయి. అసలే అడవుల్లో కొండల్లో సచ్చాము. చూసారా ఈ కష్టాలు బాబాయ్. వెళ్ళిందారని అయితే లేదు బ్రో. పెద్ద పెద్ద సాలిడ్ గూడ్లు, పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. అసలే అమావాస్య ఈరోజు. ఈడ ఉన్న కాకుండా అది ఉంది, ఇది ఉంది. ఫైనల్లీ వచ్చిన రూట్లోనే అదే నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నాను నేనైతే. ఇందాక కనపడిన వాళ్ళు కూడా కనపడలే మాకైతే, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. మేము మాత్రం ఎలా అయితే వచ్చామో సేమ్ అదే వాటర్లో
ఇదిగోండి ఇంకా కింద ఇలా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నా. ఓ మై గాడ్. అయితే మాకు అయితే ఒక 10 మంది తగిలారు గ్రూపు. వాళ్ళతో పాటు మేము లోపలికి వెళ్తున్నాం. కింద నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం పైకి. కిందకి వెళ్ళి వచ్చేసాం. మా వాడి దగ్గర చెప్పు ఇరుక్కుపోయింది. పెద్ద సాహసం చేసామన్నమాట మేము. ఇంకా మళ్ళీ అలా చూసుకుంటూ పైకి వెళ్తున్నాం. ఒక చెప్పు 4 రాగేలయ్యా, అలా అంటే మా చెప్పు. వాళ్ళతో పాటు పైకి వెళ్తున్నాం. ఇంకా నేను నడుచుకుంటూ వాళ్ళు చూపిస్తానని చెప్పారు. మేము వెళ్ళింది వేరే రూటు, ఇది వేరే రూటు. మేము వెళ్ళింది కొండ దగ్గరికి. అక్కడి నుంచి ఆ చిన్న వాటర్ ఫాల్ నుంచి చిన్న దారి ఉంది కదా, అలా పైకి వచ్చేసాం అందా వీళ్ళతో పాటు. ఇంకా మాకు ముందు కోసం ఇంకా 4-5 తగిలారనమాట. వాళ్ళని కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. కింద కూడా ఉందబ్బా, అంటే మెయిన్ దారిలో చూసాం కదా, ఆ వాటర్ ఫాల్స్కి దారి ఇది. అడవిలోకి మన ప్రయాణం వాటర్ ఫాల్స్కి. ఇది మన స్టార్టింగ్లో చూసాం కదా రోడ్డు దగ్గర, అలా ఉందన్నమాట ఇదైతే. దేవుడా, సౌండ్ బాగా వస్తుంది. ఇది కూడా చూద్దాం. అబ్బా దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం. సౌండ్ బాగా వస్తుంది, చాలా బాగుంది. అన్నీ అయిపోయినాయి అబ్బా, కిందకైతే వచ్చేసాము. అండ్ నేనైతే ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నా సొంతంగా నేను తెలుసుకున్న దాని మీద చిన్న కొండలాగా ఉంది కదా, అది ఆ రూట్లో వెళ్ళిపోతే కనుక ఈ కొండపైకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోతామంట. నేను వెళ్ళిన రూట్లో దగ్గర ఈ కొండపల్లిలో 10 వాటర్ ఫాల్స్ దాకా అయితే ఉన్నాయి. 10 ఉన్నాయి. 10లో నాకు 2-3 కనపడినాయి. ఇంకా సెకండ్ ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాను కదా, దాంట్లో అయితే ఉందన్నమాట పెద్దది. కొండ పైనుంచి కింద పడుతుంది కదా వాటర్, అదైతే ఉంది దానిపైనుంచి దిగేటప్పుడు. ఇంకోటి చూసాము, అదైతే రూట్ అయితే చెప్పొద్దని చెప్పారు. దానికైతే నేనైతే క్లిప్స్ అయితే ఒకటి పెట్టగలను, అంతేగాని నేనైతే రూట్ అయితే చెప్పను. అదైతే నేను హైలైట్స్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, అదే చూడండి. చాలా పెద్దది అనమాట. మెయిన్ అక్కడికైతే ఎవరు వెళ్ళలేరు. వాళ్ళు చెప్పింది నిజమే, నేను చూశాను. కానీ కెమెరాలో తీయకుండా ఫోన్లో అయితే తీసాము అదైతే. అండ్ వాళ్ళు వెళ్ళారు కదా, అదైతే 2 కొండల మధ్యలోంచి పడిద్ది అనమాట. అంటే కింద మొత్తం రాళ్ళే, దిగడానికి కానీ మరీ అంత ఏం లేదు. కానీ అది కూడా రూట్ పెట్టలేదు. వాళ్ళు చెప్పారు పోలీసులు, కానీ వాళ్ళు కానీ నన్ను నాశనం చేస్తున్నారు అమ్మ వద్దు అని చెప్పారు, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ. కానీ నేను చూపించిన వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది అంతే. నేను చూసిన అయితే క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. చూడాలనుకోండి 1-2 నేను చూపించాను కదా, అది వెళ్ళండి. అంతేగాని పైదాకా అయితే వెళ్ళొద్దు. నేను మ్యాక్సిమం ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకేంటంటే చివరిలో వాళ్ళతో దీంతో నడుచుకుంటూ వెళ్ళాం కదా, వాళ్ళతో వెళ్ళిపోతే మాత్రం ఒకటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫైనల్గా. అంతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.